హలో ఎవ్రీవన్, ఈరోజు చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. దానికోసం చింతపండు అయితే నానబెట్టుకున్నామండి ముందే. పోపు దినుసులు, ఇంకా మెంతి పిండి, పసుపు, ఇంకా ఎండుమిర్చి తగినన్ని తీసుకోండి. అలాగే కరివేపాకు, ఇంకా తగినంత ఉప్పు, పల్లీలు కూడా. అండ్ మేమైతే రైస్ ముందుగానే వండి పెట్టుకున్నాము, సో అది కూడా బౌల్లో పెట్టి మీకు చూపిస్తున్నాను. సో ఓవరాల్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి మనకి చింతపండు పులిహోర చేసుకోవడానికి. సో ఇప్పుడు ఆ చింతపండుని ఫిల్టర్ చేసి రసం ఉంటుంది కదా, ఆ రసంలో అయితే మనము సాల్ట్, ఇంకా మెంతి పిండి ఇలా ఈ విధంగా కలుపుకోండి. అండ్ నెక్స్ట్ పసుపు 1 స్పూన్ తీసుకోండి. అండ్ కరివేపాకు ఉంటుంది కదా, దీంట్లో కూడా వేయండి, బాగుంటుంది. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఇది వేయండి. ఇది ఎందుకో నేను మీకు లాస్ట్లో చెప్తాను. సో ఇలా ఆయిల్ వేసుకొని మొత్తం కలుపుకొని ఆ పులుసు ఏదైతే ఉంటుందో మనం స్టవ్ పైన వెలిగించుకొని ఒక పక్కన మసలించుకోవాలన్నమాట. అండ్ పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకొని మనము సో ఈ విధంగా మసులుతుంది కదా, అది అలాగే మసలనివ్వండి. అండ్ పోపు దినుసులు వేసుకోవాలి ఆయిల్ వేసుకొని. అండ్ ఎండుమిర్చి తగినని వేసుకోండి, అలాగే పల్లీలు అలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. అండ్ ఇటు పక్క మన పులుసు మగ్గుతుందండి, సో అది ఎంతసేపు అవుతే అంత మంచిగా రుచి వస్తుంది. అండ్ ఇటు పక్క మనం కరివేపాకు వేసుకొని, సో ఈ విధంగా మనం పోపు అయితే రెడీ పెట్టుకున్నాము. అండ్ పులుసు కూడా రెడీ అయిపోయింది, అండ్ రైస్ కూడా రెడీ. సో ఇప్పుడు ఈ రైస్లో ఏంటంటే మనం చింతపండు ఏదైతే మనం చేసుకున్నామో గుజ్జు, అది మొత్తం అన్నంకి కలిసేలా కలుపుకోవాలి. సో ఇలా స్పూన్తో, అంటే వేడిగా ఉంటుంది స్పూన్తో చేసాం, బట్ కలవకపోతే మాత్రం నెక్స్ట్ చేతితోనే కలుపుకోండి. అండ్ నెక్స్ట్ మనము ఇది పోపు ఏదైతే చేసుకున్నామో అది కలుపుకోవాలి. సో ఈ విధంగా. అండ్ సో చింతపండు పులిహోర అయితే డెఫినెట్లీ చాలామంది ఫేవరెట్ ఉంటుంది. ఇదైతే చాలా తొందరగా అయిపోతుంది. ఈ రెసిపీ డెఫినెట్గా మీరు ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. అండ్ అండ్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాం కదా అందులో, ఎందుకంటే మనకి అన్నం అనేది అన్నంలో అది వేసినప్పుడు పులుసు కానీ అది అంటే మెత్తగా కాకుండా ఇలా పొల్లు ఇలా మంచిగా పొడిగా ఉంటుంది రైస్. సో అందుకు మనం 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో చింతపండు పులిహోర. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.